గోదావరికని మనో చైతన్య మానసిక వికలాంగుల కేంద్రంలో మానసిక వికలాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దీపావళి పండుగను పురస్కరించుకుని వారిలో ఉల్లాసం పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పోషక కమిటీ అధ్యక్షులు కృష్ణకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని జీరో స్థాయి నుండి ఈ స్థాయి వరకు పిల్లలను తీసుకొని వచ్చి వారు సమాజంలో ఉపయోగకరమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. వారు చేసే వృత్తికి రోజు 40 నుండి 50 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుందని, సింగరేణి సంస్థ సహాయ సహకారాలు ఉన్నప్పటికీ ఒకప్పటిలా అందడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే గ్రాంట్ గత 2 సంవత్సరాలుగా రావడం లేదని, సింగరేణి అధికారులు, అనధికారులు, ఇతర సిబ్బంది, విదేశాలలో ఉన్న భారతీయులు తమ సంస్థకు విరాళాలు ఇచ్చి సంస్థను ఆదుకోవాలని కోరారు. ఈ సంస్థ ప్రారంభించి దాదాపు 39-40 సంవత్సరాలు అయింది. మేము ఎప్పుడు కూడా బజార్లో ₹1 ఎవరిని అడగలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20% గ్రాంట్ కట్ చేసి మాకు ఎలా అంటే అప్పుడు ₹100 ఇచ్చేది ఇప్పుడు 120 అన్న రేట్లు పెరిగితే ఇప్పుడు ₹70, ₹60 ఇస్తుంది. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ బర్డెన్. ఈ పిల్లలకు ఏమీ చేయాలి అనేది గవర్నమెంట్కి అర్థం కాదు. మాలాంటి వాళ్ళు చెప్తే వినరు. కాబట్టి ఈ పిల్లలకు మేము ఒకేషన్ ట్రైనింగ్ నేర్పించి వాళ్ళకు అవి బయట అమ్మి, సింగరేణి కాలేజ్ ఫీజు తర్వాత అమ్మి వాళ్ళకు రోజు ₹30 నుండి ₹50 వేతనం ఇస్తున్నాం. వాళ్ళ దగ్గర ₹1 కూడా తీసుకోవట్లేదు. మిడ్ డే మీల్స్ కూడా కొన్ని రోజులు పెట్టాము. ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల డిస్కంటిన్యూ అయింది. ఎవరైనా దాతలు వచ్చి భోజనం పెడతామంటే సంతోషం, వాళ్ళు టిఫిన్ పెడతామంటే కూడా సంతోషం. మరి సింగరేణి అధికారుల యొక్క సహాయం కూడా నేను అభ్యర్థిస్తున్నాను. గవర్నమెంట్ అధికారుల సహాయం కూడా అభ్యర్థిస్తున్నాను. తర్వాత మిగతా వ్యాపారవేత్తలు మరి ఎందుకంటే మానసిక వికలాంగులు అంటే జీవితాంతం డిపెండెన్సే. వాళ్లకు కొంతమందికి 40 ఏళ్ళ వాళ్ళకు కూడా టాయిలెట్ సాఫ్ చేసుకోవడం రాదు. అటువంటి వాళ్ళ కోసం మేము సేవ చేస్తున్నాం. మరి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వీళ్ళ బతుకు ఎట్లా అంటే తెలియదు. ఆడపిల్ల మీద ఒకవేళ ఏమైనా అత్యాచారం జరిగినా చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి మరి గవర్నమెంట్ ఏంటంటే అడిగిన వాడికి పెడతాను, అడగని వాడికి గొడవ చేసేవాడికి పెట్టను అని చెప్పే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. కాబట్టి వీరికి తమ ఇతోధిక సహాయం చేస్తే వీళ్ళకి ఇచ్చేటువంటి డొనేషన్లకు ఇన్కమ్ ట్యాక్స్ 80G ఎగ్జెంప్షన్ ఉంది. ఎవరైనా మన తమ్ముళ్ళు, మన అన్నలు, మన ఫ్యామిలీ మెంబర్స్ అమెరికాలో కానీ ఇంకెక్కడైనా ఉంటే వాళ్ళు డొనేషన్ దీనికి ఇవ్వచ్చు. ఎఫ్సిఆర్ఏ పర్మిషన్ కూడా ఉంది. ఇక్కడ ఇచ్చే ప్రతి రూపాయికి నా పూచి నేను బతుకున్నంత వరకు ఎవరికి ఎక్కడ కూడా ₹1 మిస్యూజ్ కాదు. కాబట్టి దీంట్లో 29 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. ఒక 70-75 మంది పిల్లలు వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు కావు, పేరెంటాలు కావు, ఉద్యోగాలు రావు. మరి వీళ్ళకు సాయం చేయడం అంటే నిజంగా దేవుళ్ళకు సాయం చేయడమే, దేవుళ్ళ సేవ చేయడమే. కాబట్టి సింగరేణి అధికారులు, RG 1, 2, 3, 4 జనరల్ వారి యొక్క స్టాఫ్, ఎస్ఓలు, మిగతా అధికారులు వారు నేను ప్రతి దగ్గర తిరగాలంటే నేను ఇప్పుడు 20 ఏళ్ళ నాడు స్టార్ట్ చేసిన, 45 ఏళ్ళ ఇప్పుడు 68 ఏళ్ళైంది నాకు. చేయడానికి ఇప్పుడంత శక్తి లేదు, అయినా చేస్తున్నాను. దయచేసి అందరూ సహకరించి ఈ సంస్థను నిలబెడితే అందరికీ బాగుంటుంది. ఎందుకంటే ఇటువంటి సంస్థ చేయాలంటే మామూలు మాట కాదు ఇది. మరి దీనికోసం గవర్నమెంట్ గ్రాంట్స్ కూడా రావట్లేదు సరిగా. మరి కాబట్టి దీన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో మనో చైతన్య ప్రిన్సిపల్ నీరుకొల్ల శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.